ఈ సీసీటీవీ కెమెరాస్లో వెతకడానికి అని చెప్పని 4-5 రోజులు కంటిన్యూగా వెళ్తే అదే సమయంలో ఈ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్స్ కూడా ముఖ్యంగా పలానా ఏరియాలో ఉన్నటువంటి ఫుటేజెస్ని తీసేసేయి అని చెప్పని ఫోర్స్ చేసి భయపెట్టి ఇబ్బందులు పెడుతున్న సందర్భం నాకు గత 2 రోజుల క్రితమే పూర్తిగా దాని వివరాలు తెలిసినాయి. ఇప్పుడు ఇది నిజమని చెప్పని ఇవాళ ఈ యొక్క అరెస్ట్ పర్వంలో ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి భాగం అంటే అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు లేరు దీనిలో? మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, ఇది మా దృష్టికి దాదాపు 30 రోజులు దాటిన తర్వాత వచ్చింది. అంత దూరంగా అంత టైం పట్టింది అంటే దీనిలో ఒక క్రిమినల్ని పట్టుకునేటువంటి పోలీస్ అధికారి ఇంకా ఎంత చాకచక్యంగా ఉంటాడు? ఇవాళ అతన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ ఆధారాల్ని అతను తప్పనిసరిగా కనిపించకుండా చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత బేరసారాలు కూడా జరిగినాయి అంటే ఆధారాలని కూడా తప్పనిసరిగా తీసేయడానికి వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారనే కదా మేము చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా టీవీ ఫుటేజ్ అనేవి కూడా దీన్ని తప్పనిసరిగా వీటిని భద్రపరచాలి అని చెప్పని అన్నాం. ఇవాల్టి వరకు సిపి గారు కానీ కదా డీజీపీ గారు కానీ ఎవ్వరూ కూడా దీని మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు. అంటే దీనికి సిపి గారు కూడా బాధ్యత వహించాల్సిందే. డీజీపీ గారితో సహా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో టాస్క్ ఫోర్స్ అధికారులు వీళ్ళందరూ కూడా సిట్ వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మేము చాలా స్పష్టంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ పోలీస్ ద్వారానే మీరు సిట్ వేసి మీరు చేసేది తప్పనిసరిగా న్యాయం జరగదని మేము గమనించాం. కాబట్టి మొదటి రోజు నుంచి కూడా మేము సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి కేసు ఇది అని చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పని. కనీసం మీకు కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్కడా బ్యాకప్ లేదా? దాన్ని అన్నింటిని భద్రపరచాల్సినటువంటి అవసరం లేదా సిపి గారు వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడా కూడా బ్యాకప్ లేదు, కనీసం అరెస్ట్ మెమో లేదు, స్టేషన్ సంబంధించిన డైరీ లేవు. ఆ ముద్దాయిని తీసుకొచ్చినటువంటి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి, ఆ మెడికల్ రిపోర్ట్స్ లేవు, ఏవీ లేవు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎలా అయితే సీసీటీవీ ఫుటేజెస్ని అన్నిటిని కూడా డిలీట్ చేయడానికి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ వెంకట్ అన్న అతన్ని ఇబ్బందులు పెట్టారో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది లోకల్గా ఎక్కడా కూడా ఏ పోలీసు సిట్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఈ కేసుకి న్యాయం జరగదు. ఒక వ్యక్తిని చంపటం అనేది ఒక ఎంత పెద్ద క్రైమ్ అంటే దాన్ని మించినటువంటి క్రైము సాక్ష్యాధారాల్ని మాయం చేయడం. అంటే అతన్ని చంపింది కాక అతన్ని కాల్చి బూడి చేసింది కాకుండా ఎక్కడా కూడా ఫుటేజ్ అనేది తెలియకుండా చేసి కనిపించకుండా చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ అండి ఇది. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏదైతే స్వర్ణపురి ఉందో అక్కడ వరకు దాదాపుగా ఒక 30 కెమెరాలు ఉంటాయి. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ మధ్యలోనే మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది కాబట్టి హై డిజల్యూషన్ చాలా పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ ఉండేటువంటిది ఏరియా. ఎందుకంటే 100ల కొద్దీ జనాలు అక్కడ తిరుగుతుంటారు కాబట్టి 30 నుంచి దాదాపు 25 నుంచి 30 కెమెరాలు హై డిజల్యూషన్ ఉన్నటువంటి హై పొటెన్సీ ఉన్నటువంటి కెమెరాలు ఉండేటువంటి ఈ ప్లేస్లో నుంచి మనకి ఫుటేజెస్ని వీళ్ళు మాయం చేసే పగడ్బందీ ప్లాన్ వేసుకున్నారంటే దీన్ని వెనక ఎంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే తప్పనిసరిగా ఇది సిట్ ద్వారా న్యాయం జరిగేటువంటి కేసు కాదు. ఇది సిబిఐకి తప్పనిసరిగా అప్పగిస్తేనే డీజీపీ గారి దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఒక సిపికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవ్వరూ కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మార్కాపురం దాకా వెళ్ళి తీసుకుని వచ్చారు అంటే సిపి ఇన్ఫర్మేషన్ లేకుండా టాస్క్ ఫోర్సు ఒక్క అడుగు కూడా బయటికి వేయదు.
మరి సిపిఐ ఎట్లా దీన్ని సైలెంట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకున్నారు చెప్పండి? ఒక్క నాగరాజుని అరెస్ట్ చేసేసి చేతులు దులుపుకుంటే అయిపోద్దా? ఆ రోజున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు కూడా ఈ కేసులో ఎందుకు పెట్టలేదు? అప్పుడే కదా మనకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సంబంధితమైనటువంటి పోలీసులు ఉన్నా సంబంధం లేనటువంటి వాళ్ళు అప్రూవల్గా మారే అవకాశం ఉంది. అలా చేయకుండా ఒక్క నాగరాజుని అరెస్ట్ చేసేసి తప్పించుకుందామని చూస్తే దీని వెనక న్యాయం జరగటం లేదని చెప్పని నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏ ఒక్క డాక్యుమెంట్స్ని మీరు ప్రొడ్యూస్ చేయలేదు. ఇవాల్టి వరకు సిపి గారు డైరెక్ట్గా ఈ కేసు విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, డీజీపీ గారు పెట్టలేదు, హోమ్ మినిస్టర్ గారు పెట్టలేదు. అసలు ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి గారే దీని మీద మాకు అనుమానం వస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసులో ఒక కీలకమైనటువంటి ముద్దాయా అని చెప్పని మేము అనుమానాలు దీని విషయంలో చాలా గట్టిగా రేకెత్తిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది వాళ్ళ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సినటువంటి అధికారులు కానీ హోమ్ మినిస్టర్గా కానీ ఎవరు ఇంతవరకు దీన్ని స్పందించలేదు అంటే తప్పనిసరిగా దీని వెనక ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరో వాళ్ళందరూ కూడా రావాలి. ఈ విషయాల్ని ఇక్కడ మాట్లాడుతుంటే మరి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏమంటారంటే నేను స్పందించట్లేదని చెప్పని నన్ను అంటున్నారు. దీని విషయంలో ఒక రౌడీ షీటర్కి నేను స్పందించనా అని చెప్పన్నాను. బాగుంది, కరెక్ట్. మీ ఉద్దేశంలో ఒక రౌడీ షీటర్కి మీరు స్పందించరు, మీరు చాలా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు. మరి మీరు పోనీ ఏ విషయంలో స్పందించారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇతనంటే రౌడీ షీటర్ బాగానే ఉంది. మొన్న మధ్యలో చిత్తూరులో రాము అన్న కుర్రోడిని ఒక బీసీ అతన్ని కొట్టారు, స్పందించారా? విజయనగరంలో కళావతి అన్నవని ఇబ్బందులు పెట్టారు, మీరు స్పందించారా? కర్నూలులో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మ, రషీద్ నడి రోడ్డు మీద పల్నాడులో నరికేశారు, స్పందించారా? కందుకూరులో లక్ష్మీనాయుడు, ఏ విషయంలో స్పందించారండి మీరు? పోనీ వాళ్ళెవరు రౌడీ షీటర్లు కాదు కదా. మీరు చాలా నేను శుద్ధపూసని నేను న్యాయబద్ధంగా ఉంటానని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని స్పందించమని అడిగింది మేము కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అసలు మీరు స్పందించారా లేదా అని మేము ఏ రోజు అడగలేదు. ఎందుకంటే అది మీ శాఖ కాదు, మాకు తెలుసు ఆ విషయం. మీరు ఎలక్షన్స్ ముందు ఏవైతే తప్పుడు వాగ్దానాలు చేసి సుగాలి ప్రీతి కేసును కూడా అడ్డుపెట్టుకుని మీరు నేను న్యాయం చేస్తానని వచ్చారు అంటే బహుశా మీరు ఆ రోజు ఏమనుకుంటుంటారంటే గెలవగానే నాకు హోంమంత్రి పదవి ఇస్తారని మీరు బహుశా అనుకున్నారు కాబట్టే మీరు న్యాయం చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చినట్టున్నారు. ఇవాళ గెలిచిన తర్వాత అది నా శాఖ కాదు అని చెప్పి మీరు పక్కకు తప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ విషయంలో మిమ్మల్ని ఎందుకు స్పందించమంటున్నాము అంటే మేము కాదు స్పందించమంది, ఆ కుటుంబం ఎవరైతే సాయికృష్ణ కుటుంబం ఉందో వాళ్ళ మేనమామలు 6, వాళ్ళ అక్క చెల్లెళ్ళు 4, వాళ్ళ పిల్లలు మేము కలిసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఆ ఇంటి నుంచి కేవలం జనసేనకి దాదాపుగా 22 ఓట్లు పడినాయి మొన్న ఎలక్షన్స్లో. మీరు అధికారంలోకి రావడానికి మీకు ముఖ్యంగా ఆ ఇంటి నుంచి 22 ఓట్లు పడినాయండి. వాళ్ళు మిమ్మల్ని అడిగారు, పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, మేము మీకు ఓట్లేసాము, క్రియాశీలక సభ్యత్వాలు మా ఇంటి నుంచి 11 పైన ఉన్నాయి, మీరు స్పందించటం లేదు అని చెప్పని వాళ్ళు అడిగారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మిమ్మల్ని స్పందించమని అడగలేదు. అది మీ శాఖ కాదు. ఒకవేళ జరిగినా కూడా ఏ అన్యాయాన్ని మీరు ఎప్పుడు కూడా మీకు స్క్రిప్ట్ రాకుండా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు స్క్రిప్ట్ రాకుండా మీరు ఏ రోజు స్పందించరు. ఇక్కడ ఈ విషయంలో కూడా మేము అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఒకవేళ హోంమంత్రి అనిత గారు ఉన్నారా ఈ కేసు వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, డీజీపీ గారు ఉన్నారా? ఈ విషయాలు మేము మాట్లాడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కింద మీకు అందిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే కాకినాడలో మీటింగ్ పెట్టి పూర్తిగా దీని విషయాన్ని మీరు తప్పించి మాట్లాడుతున్నారు. మీరు ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా ఏం లేదు, మేము మాత్రం న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక క్రిమినల్ అని మీరు అంటున్నారు, మరి అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టమని మేము అడుగుతున్నాం. ఎస్, మేము ఒక నోటోరియస్ క్రిమినల్ని పూర్తిగా ఈ యొక్క దీని నుంచి ఎలిమినేట్ చేశాము అని ధైర్యంగా చెప్పండి, తప్పేముంది, ప్రజలు కూడా హర్షిస్తారు.